నన్ను కాదు నా సాయిగాని చేసుకున్నావు అనుకో ఆ బరకోటంలో మన పెడతాడు నేను తీసుకోవి చెప్తే అర్థం చేసుకోవేంది మీ అయ్య నొప్పి ఒకసారి నీ మూడు చూపి అబ్బో మ్యూజిక్ ఏంద్రా బాగా బాగా మాట్లాడతాను అప్పంచి అయినా నేను చేసుకోండి నేను సరిగానే చేసుకోండి అప్పంచి చూస్తానని కూడా ఏంటిదే నేను నీ అబ్బా దొంగ మొహన్నాను చిన్న పంచాలు నాతో తిరిగి నేను ఇచ్చిన దొబ్బిని ఇలా బాంతో పోతానంటావానే ఆ దొబ్బ మొఖం కాంతో పోతానంటావానే దొంగ మొహం అరే పవన్ చెప్తావు నువ్వు మాట్లాడక నీకు డైలాగ్ లేదా నువ్వు మాట్లాడకన్నా నువ్వు మాట్లాడదు అంతే అంతే నాకన్నా నిన్నే ఎక్కువ నమ్మినా కాదే ఆఖరికి నాకు కడ్రాయలు కొనుక్కునే పైసలతో నీకు లిప్టిక్లు కొనిచ్చినా కాదే నీ అవ్వ నన్ను గింత కదా చేస్తావని అనుకోలేదే నాకు లిప్టిక్ ఎందుకు కొనిచ్చినావురా నా మూతి నాకదానికే కొనిచ్చింది అది మూత అంటే రాడే మురికాల మొఖానా మూత అంటే మూతి నీ మూతిలా నీ అవ్వ అరే పవన్ ఎక్కువ మాట్లాడు పానం కంటే ఎక్కువ అనుకున్నా నీ సోపతి కానీ నువ్వు పామైనా కాడేసినావు కానీ ఏదో ఒక రోజు నేను ముంగి సాయితా ఆ రోజు చెప్తారా నీ సంగతి ఇలా గిరాని కోసం నువ్వు నాకు గల్ల పట్టుకున్నావు కదా చెప్తారా నీ సంగతి నువ్వు నావోని అనుకున్నా కానీ ఇలా పగోని అని తెలిసింది అరే సాయి అరే సాయి చూసుకుంటారా సాయి మీ అందరి సంగతి చూసుకుంటారా అదే చెప్తారా మీరు నాశనం అయిపోతారే పిడాదలో పోతారే ఏమో పట్టుకుంటా కానీ మీకు అంత ఆగమనం అయితే చూడు ఇది నా శాపం నేను మా మామగారిని ఫోన్ చేస్తా వాడిని ఫోన్ చేసి వానికి నైట్ పట్టించేదా సరే నేను మన సెట్ చేసి మన బిడ్డ నేనే చేసుకుంటా ఏదైనా కానీ వాడిని ఫోన్ చేస్తా నేను హలో మామ ఏడున్నావే ఓ డంపింగ్ ఆడరా మంద అవుదాం మంది తీసుకొచ్చినా మంద అవుదా ఏం లేదు ఉత్తగానే నువ్వు రా మామ అమ్మ ఇంకేదైనా మా మామ కూడా వస్తాడు వాడిని ఎట్లయినా సెట్ చేయాలి ఇక వాడిని తాగిపించి మొత్తం వాడిని మొత్తం నింపాలి నింపి మరీ సెట్ చేపిస్తా ఇక మామా నమస్తే అల్లుడు నమస్తే ఏమైంది మా గట్లాడుతున్నావు బయలుదేనాయా లేదా అల్లుడు తట్టుకుంటాది ఇంటి మామ తట్టుకునేది లింగిట్ అయితే తట్టుకుంటాను అల్లుడు సరే 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 కూర్చో మామ కూర్చో ఇవాళ మంచిగా సిట్టింగ్ మంచిగా పెట్టిను ఏంది కథ ఇప్పుడు చెప్పాలుడు నీ ముచ్చడేందో అల్లుడు నువ్వు నా పానమే మనం ఎట్లుండేటోళ్ళమే అసలు చిన్నప్పుడు అల్లుడు అల్లుడు అన్న ఎంత గారాబం చేసినావు మావను ఇక చిన్నప్పుడు అల్లుడు అన్ని ఒక తీరు ఇంకొద్దిగా మందు పోసుకోవే మందగా కానీ ఇప్పుడు చెప్పుడు అల్లుడు నీ బాధ నేనున్నగా నేనున్నగా ఉన్నా ముచ్చడి చెప్తాను చెప్పు మళ్ళా నువ్వు ఏం అనొద్దు మరి నువ్వు ఫస్ట్ ముందు చెప్పు నాకు పానం అంటే ఇష్టమే మళ్ళీ సార్ చెప్పు నాకు పానం అంటే ఇష్టమే నాకు పెళ్లి చేయాలి ఇచ్చి మస్తు చూసుకుంటానే ఏంటిది 90 పోసి నా బిడ్డను అడుగుతాడు నీ గుద్ద మీద గుడ్డే ఆగదు చక్కగా నీకు నా బిడ్డ కావాలన్నా నీకు నెత్తి మీద గుండె తప్ప ఏమన్నదని ఇవ్వాలరా నా బిడ్డ నీకు ఏదో అల్లుడని పిలిచినా నా మాత్రాన నీకు ఆరోగ్య ఇచ్చి ఆహ్వానిస్తాను అనుకుంటాను అవరా గుండుగా ఆరోగ్యాలు ఆర్డిఎక్స్ బాంబు తెచ్చి గువ్వలేసి నొక్కుతా ఏమనుకుంటాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మావా నువ్వు నా మావ అనుకున్నా నీ బిడ్డను నిన్ను పానంగా చూసుకున్నావు అనుకున్నా కానీ పెంచినవు కదా మామ పెద్ద నువ్వు ఇచ్చే పిచ్చకుండా మంది అవుతాను అనుకున్నావు మామ మాటలు మంచిగా రాని ఏంటిరా నీకు మంచిగా మాట్లాడారు నీతోని ఏంటిరా వాడుకోవాలంటే గడ్డ పలిచినట్టు చేస్తానవేంటిరా నువ్వు నీ అవ్వ అదే పండుగొక్క మొక్కలు నువ్వు సుందల్ కదా కానీ నీ అవ్వ ఏ మావరే నీ అవ్వ నువ్వు నీ బిడ్డను ఎత్తేవో చూస్తా చెప్తానే కదా ఏ అవ్వ వీడు మళ్ళీ దాకా వచ్చిండ్రా నాయన వీడు ఏం చెప్తాడో ఏమో నాయన నాకు భయం అవుతుంది
ఇంతదైనా గబ్బు వాసన వస్తుంది ఇక్కడికి కూడా. నాయన ఏదో ఒకటి చెప్పరా ఫాస్ట్గా, నువ్వు తొందరగా ఊరు ఎక్కించాలి చెప్పి వాసన వస్తుంది నూరంతా. దాన్ని చిన్నప్పటి నుంచి ఎంత నమ్మినే, మీతో పాటు దాని బర్రెల పెండ కూడా నేనే తీస్తున్నా కాదే. దానికి అర్థమవుతలేదా అని వాడు అదున్ను ఆ సాయిగాడు కలిసి నన్ను మోసం చేసింది కదండి. నేనేం చెయ్యను ఇప్పుడు, నేనేం చేయను. అందరూ వాళ్ళ లవర్ల పేర్లు గుండెల మీద రాసుకుంటే నేను నా గుండెలో దాచుకున్నానే దాన్ని. దానికి అర్థమవుతలేదా అని నా బాధ, నా ప్రేమ అర్థమవుతలేదా అని దానికి. ఇంకా నేను ఏం చెయ్యను. అయ్యో వేడింది, ఎన్ని రోజులు మా మధ్య తిరుగుతుంటే ఒత్తి పుష్పంగా అనుకున్నా. వేడి ఇప్పుడు ఎంత ఎమోషనల్ అవుతాడు. ఉండు ఎడవకు, ఇద్దరు నా ఏడితే బాగోదు. అయినా నువ్వే నా బాధను చూసి ఇంత బాధపడతాను. దానికి నా బాధ అర్థమవుతలేదా అని. అయినా అది నా పిల్లనే, నా పిల్ల. దానికి ఎత్త చెప్పను. చిన్నప్పటి నుంచి దాని వెనుక తిరిగిన. దాని చీముడు బుక్ నేనే చూసిన. దాని ముద్దుపైన అంటే నా చాక్లెట్ నేను నాకిన అంతా గన్ని చేసిన నేను. దానికి ఎందుకు నచ్చలేనే, ఏం చెయ్యనే. మీరు నన్ను ఇంత మంచిగా చూసుకుంటారు, దాన్ని అదేమో నన్ను కనీసం పట్టించుకుంటలేరు. నేను ఏం చేయను అంటే